నమస్తే అండి, నేను మీ బోన్ శ్రేణు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేల్ గన్ అనమాట అండి. అంటే గోడకి మేకులు కొట్టుకుంటాం కదా, నా గన్ అనమాట అండి. ఈ గన్న కోసం సంబంధించిన కొన్ని వీడియోలు మా ఫ్రెండ్ నాకు పోస్ట్ చేయడండి. చేసి ఒరే బాబా, ఈ గన్న నేను చూశాను వీడియోస్, ఈ గన్నతోటి సిమెంట్ గోడకి మేకులు కొట్టేస్తున్నారు, అలాగే ఇనప రేకులకు కూడా మేకులు కొడుతున్నారా, అలాగే కాంక్రీట్ దిమ్మలకు కూడా మేకులు కొడుతున్నారా బాబు, నాకు ఎందుకో డౌట్ కింద ఉంది, ఒకసారి నువ్వు వీడియోలు చూడన్నాడు. నేను చూశాను. చూసిన తర్వాత నాకు కూడా డౌట్ వచ్చిందనమాట అండి. కాంక్రీట్ దిమ్మలకు మేకులు కొట్టేస్తున్నారు, చెక్కకు కొట్టేస్తున్నారు, గోడకు కొట్టేస్తున్నారు, లేదా పెద్ద పెద్ద లావు చెక్కలకు కూడా మేకులు కొట్టేస్తున్నారు అనమాట. నాకు ఎందుకో డౌట్ అనిపించింది. మా ఫ్రెండ్ ఏమన్నట్టు ఒకసారి బుక్ చేయరా, ఇందులో పోయేదేముంది, నీతో నా డౌట్లన్నీ క్లియర్ అవుతాయి, అలాగే నాతో పాటు మీ ఫాలోవర్స్ అందరికీ కూడా డౌట్లు క్లియర్ అవుతాయి కదా, నువ్వైతే కొంచెం జెన్యూన్గా చెప్తావు కదా అని చెప్పేసి అన్నాడు. దాని గురించి అండి దీన్ని కొనుగోలు చేశాను అనమాట అండి. కాబట్టి ఒకసారి ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయో దీంతో పాటు మీకు అన్ని కూడా క్లారిటీగా చూపిస్తాను. ప్రోడక్ట్ అయితే ఇలా బాక్స్ ఇచ్చాడు అనమాట అండి. ప్రోడక్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను, మనకి 810 రూపాయలు పడింది అనమాట అండి. ప్యాకింగ్ అయితే ఒకప్పుడు యావరేజ్గా చేసేవారని ఒక ట్యాక్ ఉంది మీషోకి, కానీ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బాగాలేదనుకో బాగాలేదని చెప్తాను, ఇందులో భయపడేది ఏముంది. ప్యాకింగ్ అయితే మీషో వాళ్ళు చాలా బాగా చేశారనమాట. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి పూర్తిగా ఎవరైతే ఓపెన్ చేస్తున్నానండి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ అయితే బాగుందండి, ప్లాస్టిక్ బాక్స్. అలాగే మనకి ఆరెంజ్ కలర్ స్టిక్కర్లు ఇచ్చాడనమాట అండి. ఓపెన్లో ఆరెంజ్ కలర్లు ఇచ్చాడనమాట అండి. పట్టుకోవడం కూడా గ్రిప్ బాగుందండి, పెద్ద బరువే లేదండి, లైట్ వెయిట్గానే ఉంది. అలాగే మడత బందులు తుప్పట్టుకోకుండా మామూలుగా ప్లాస్టిక్ ఇచ్చాడనమాట అండి. సరే బాక్స్ వస్తే బాగుంది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసిన తర్వాత అండి ఓపెన్ చేస్తే ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి. అయితే ముందుగానే బ్లౌజులు ఇచ్చాడండి, వీటి కోసం కూడా రెసిప్ట్లు నేను చేస్తాను. బ్లౌజులు సరిపోతున్నాయి అని చెప్పేసి వేసుకున్నాను అనమాట అండి. సరిపోతున్నాయి, కరెక్ట్గా సరిపోతున్నాయి. పైగా బ్లౌజులు క్వాలిటీగా ఉన్నాయన్నమాట. ఎందువల్లంటే మిషన్ పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుండాలి కదండి, దాని గురించి బ్లౌజులు అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఇచ్చాడండి. ఇది ఒక మంచి విషయం. బ్లౌజులు పక్కన పెడదామండి. తర్వాత మనకి ఇచ్చింది ఏంటంటే కల్జోడ అనమాట అండి. కల్జోడ అయితే మాత్రం బాగానే ఉంది. కల్జోడతో పని ఏంటి అనుకుంటారు మీరు, ఒకసారి చెప్తాను దీన్ని కూడా. అసలు మిషన్ బాక్స్లో కల్జోడ్ వేయడానికి మీరు అనుకోవచ్చు అండి. కల్జోడ్ కంపల్సరీ అనమాట. ఈ గన్ చాలా ఫుల్ పవర్ అనమాట. ఆ గన్ వాడేటప్పుడు ఏమన్నా మనకి డస్ట్ మన కంట్లో పడిపోద్ది కదా, పడిపోకుండా మనకి కల్జోడ్ ఇచ్చాడండి. అయితే అనుకున్నాను ఏమో తక్కువ క్వాలిటీ దేని ఇచ్చాడేమో అని చెప్పి అనుకున్నానండి. లేదండి, మంచి హై క్వాలిటీ ఇచ్చాడు, చాలా బాగా బెండ్ అవుతుంది, క్వాలిటీగానే ఉందండి. అలాగే మన మిషన్ వాడేటప్పుడే కాదనమాట అండి, మన బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా మనం వాడేసుకోవచ్చు అనమాట. అంటే మిషన్ వాడేటప్పుడు వాడాలా అని ఏమీ లేదనమాట, మన బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా వాడుకోవచ్చు. బాగుందండి, క్వాలిటీ కూడా బాగుంది. అయితే ఈ కల్జోడ్ విషయం పక్కన పెడితే నెక్స్ట్ ఏమైనా చూద్దాం. ఈ మిషన్ కండి వేయడానికి మనకు ఒక ఆయిల్ బాటిల్ ఇచ్చాడనమాట. దీనివల్ల అంటే ఒకసారి మిషన్ ఏమైనా స్టక్ అవుద్దని చెప్పేసి గన్నకి ఆయిల్ బాటిల్ ఇచ్చాడనమాట అండి. ఈ ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటే మనకు మిషన్ ఫ్రీగా రన్ అవుద్ది అనమాట. ఈ బాటిల్ కూడా మనం పక్కన పెడితే, అలాగే మిషన్ క్లీన్ చేసుకోవడానికి ఒక బెస్ ఇచ్చాడనమాట అండి. బెస్ అయితే మాత్రం హెవీ క్వాలిటీ అనమాట అండి, హై క్వాలిటీకి ఇచ్చాడంటే మిషన్కి అన్ని కూడా పర్ఫెక్ట్గా ఇచ్చాడనమాట అండి. ఏ మాత్రం వాళ్ళు మిషన్ ఇచ్చేవాళ్ళు ఏం కాంప్రమైజ్ అవ్వలేదనమాట. బెస్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది కూడా పక్కన పెడితే మనకి సామాన్లు ఇచ్చాడనమాట అండి. మీరు అనుకోవచ్చు ఈ సామాన్లు అన్ని పెద్ద పని ఏంటి అని చెప్పేసి దగ్గర చూపిస్తుంది మీకు. ఈ గన్లోని కొన్ని స్పేర్ పార్ట్లు ఉంటాయన్నమాట అండి. అయితే గన్ ఎప్పుడైనా కొంత రిపేర్ వస్తుంది అనుకోండి, మనం బాగు చేయడానికి ఇబ్బంది పడకూడదని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మనకి 2 రకాల స్ప్రింగులు, దీనికి సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్లు ఇచ్చాడనమాట అండి. ఈ స్పేర్ పార్ట్లు ఉన్నాయనుకోండి మనం కంపల్సరీ గన్ రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఈ స్పేర్ పార్ట్లు అన్నీ కూడా గన్లోనే ఉంటాయి. తర్వాత కూడా నేను గన్లో ఈ స్పేర్ పార్ట్లని ఎలా ఫిట్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ప్రెజెంట్ అయితే మాత్రం ఈ సామాన్ మనం పక్కన పెట్టేద్దాం, పక్కన పెడదామండి. అయితే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెయిల్స్ అనమాట అండి. ఈ ప్రత్యేకంగా బయట ఎక్కడ దొరకవన్నమాట అండి, ఆఫ్లైన్లోనే మన ఆన్లైన్లో కొనుక్కోవాలన్నమాట అండి. అయితే మాత్రం 50 పీసెస్ ఇచ్చాడండి. అయితే రేట్ని బట్టి పీసెస్ పెరుగుతున్నాయి అనమాట అండి. అయితే నేను తీసుకున్న గన్నం 810 రూపాయలు అండి. దాని గురించి మనకి అలా 50 పీసెస్ ఇచ్చాడు. అలా కాకుండా ఇందులో 100 పీసెస్, అలాగే అంటే 100 ఐటమ్స్ అనమాట ఇవి. అలాగే 200 కలిపి 200 అవి మారుతున్నాయి అనమాట అండి. అలా కాకుండా రేటు పెరిగే కొద్ది గన్న క్వాలిటీ కూడా మారుద్దని చెప్పారనమాట అండి. ఈ నెయిల్స్ కోసం మీకు చాలా వివరించాలి. మీకు గన్న వాడాలంటే అండి కంపల్సరీ నెయిల్స్ ఉండాలన్నమాట అండి. ఈ నెయిల్స్ వల్ల కొద్ది మ్యాటర్ ఉంది, మీకు క్లియర్గా చూపిస్తాను దగ్గర. ఈ నెయిల్స్ చూసారు కదండి, ఈ నెయిల్స్కి అండి ఇది ఒక మేక్ అనమాట అండి. మేక్కి శివర భాగంలో ఒక వాచ్ ఇచ్చాడనమాట అండి, మోడల్ డబ్బు వాచ్ అనమాట అండి. అలాగే పైన ప్లాస్టిక్ పీవీసీ గొట్టం ఇచ్చాడండి. ఆ గొట్టంలోని కెమికల్ ఉంటుంది అనమాట అండి, మామూలుది ఏం కాదు ఇది. అందులో కెమికల్ ఉంటుంది అనమాట అండి. పైన రెడ్ కలర్లో సీల్ వేసి ఉన్నది చూసారా, ఈ సీల్ వేసి ఉందన్నమాట అండి. అయితే ఆ గన్ మనం పేల్చేటప్పుడు ఏమవుతుందంటే అండి ఇక్కడ ప్రెస్ చేద్దాం అనమాట ఈ సీల్ని ప్రెస్ చేయగానే ఇందులో ఉన్న కెమికల్ ఫైర్ అవుతుంది అనమాట. ఫైర్ అవ్వి అప్పుడు ఈ మేకెళ్ళి ఎలాంటి దానికైనా గుచ్చుకుంటుంది అనమాట అండి. అయితే అనుకోవచ్చు మీరు కాంక్రీట్ నిజంగా దిగుతుంది అంటే, అది కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను కంపల్సరీ. కాంక్రీట్ అయినా సరే, అలాగే ఇనప రేకులైనా సరే, యాంగ్లియర్స్ అయినా సరే, కాంక్రీట్ దిమ్మలైనా సరే, ఏదైనా సరే మేక్ వెళ్తుంది అనమాట. మేక్ వెళ్ళాలంటే చైనా మేక్ అనమాట అండి. ఇది ఈ చైనా మేక్ ఏం చేశారంటే ఈ మందు ఈ కెమికల్ని యాడ్ చేశారనమాట అండి. ఈ కెమికల్ వల్లే ఈ మేక్ వెళ్తుంది, లేదంటే ఈ కెమికల్ లేదనుకోండి మేక్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్తానమాట అండి.
మన హీరో గన్ అనమాట అండి. గన్న కోసం వివరిస్తాను. ఈ గన్లో అండి నేలు హోల్ ఉంటుంది అనమాట అండి, శివర భాగంలోని. ఈ హోల్లో ఈ నేలు పెట్టాలన్నమాట అండి. ఇలా పెట్టిన తర్వాత అండి మనం ఎక్కడైనా గోడకాడ కట్టుకెళ్ళి దీన్ని ప్రెస్ చేసామనుకోండి, కంపల్సరీ ఇక్కడ ఉన్న మందు చెప్పాను కదా, నేలుకి శివర భాగంలో ముందు ఉంటుందని, అది ఫైర్ అయిపోయి గోడలోకి వెళ్తుంది అనమాట అండి. అయితే గన్ ఎలా ప్రెస్ అవుతుందని మీకు డౌట్ ఉంటుంది. చూసుకోండి ఇంకా గన్ ఇలా ప్రెస్ అవుద్ది అనమాట. ఇలా ఎప్పుడైతే మనం ప్రెస్ చేసి వదిలామో ఇందులో ఉన్న మీట్ వెళ్ళి ఆ మందుని ప్రెస్ చేస్తుంది అనమాట. ప్రెస్ అయ్యగానే వెంటనే నేలు పేలుతుంది. పేలి ఏ ప్లేస్లో కాలితే ఆ ప్లేస్లో గుచ్చుకుంటుంది అనమాట అండి. అయితే ఈ గన్న కోసం కొన్ని సీక్రెట్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు, మిస్ అవ్వకుండా. గన్న కోసం మాట్లాడుకుంటే అండి మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుందండి. పెద్ద వెయిట్ ఏం కాదండి, సెంటర్ భాగంలో బరువుగా ఉందన్నమాట అండి. అయితే అనుకున్నాను నేను ఈ గన్న ఏమనుకుంటే వీక్గా ఉంటుందేమో అనుకోండి. హ్యాండిల్ మాత్రం మామూలుగా ఇవ్వలేదు అనమాట అండి. మన గ్రిప్ అనమాట, మన చేతికి సింగిల్ చేతి గ్రిప్ అనమాట అండి. ఏదో మనకి ప్లాస్టిక్ దీపావళి తుపాకులు పెట్టుకుంటాం కదా, నాకు ఆ ఫీల్ అనిపించింది. అంటే మన సినిమాలో తుపాకులు ఉంటాయి కదా, ఆ టైప్లో అనిపించింది అనమాట అండి. గ్రిప్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మనకి ఏళ్ళు చూసారా, ఆనబాల్ ఇచ్చాడు చూసారా, ఆ ఏళ్ళు కరెక్ట్గా ఆనబాల్లోకి వెళ్తాయి అనమాట. ఎదర భాగంలో కూడా డిజైన్ ఇచ్చాడు, దానివల్ల గ్రిప్ బాగుంటుంది అనమాట అండి. దీన్ని శివర భాగంలో ఇలా ప్రెస్ చేసి వదలాలన్నమాట అండి. అయితే దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చాడు అనమాట. అంటే మనం ఏదైనా హైట్లో పని చేసేటప్పుడు కంపల్సరీ మనం ప్యాంటుకో లేకపోతే బెల్ట్కో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట అండి, ఇలా దోపుకోవచ్చు. దానివల్ల మనం ఇది పెద్ద మోసి పని లేకుండా ఉంటుంది అనమాట అండి. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి, తగిలించుకోవడానికి ఇచ్చాడు. ఈ గన్ అండి కావాలనుకుంటే మన ఎదర భాగంలో ఉన్న హ్యాండిల్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్ భాగంలో తిప్పితే హ్యాండిల్ ఓపెన్ అవుతుంది అనమాట అండి. అంటే ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు మనం ఓపెన్ చేసి తిప్పుకోవచ్చు అనమాట అండి. అంటే మొత్తం అంతా తిప్పి చూపించవచ్చు, వీడియోలు ఎంత అయిపోద్ది అనమాట. దాని గురించి నేను ఎదరపాటు ఇప్పాను అనమాట అండి. ఇందులో స్టీల్ ఇచ్చాడు అనమాట అండి, చాలా మంచిది. కావాలనుకుంటే ఇది మనం రెంచ్ తోటి ఎదర భాగం ఇప్పామనుకోండి, ఇది కూడా ఓపెన్ అవుద్ది అనమాట అండి. మన కోసం అండి ఒక సీక్రెట్ ఉందన్నమాట. అంటే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయండి, కానీ ఎవరు కూడా సీక్రెట్ చెప్పలేదు అనమాట అండి. నేనైతే పనిగట్టుగా సీక్రెట్ తెలుసుకున్నాను. ఆ సీక్రెట్ అయితే మాత్రం బయటపెట్టేస్తానండి. అయితే ఇప్పుడు దాకా సీక్రెట్ ఎవరు చెప్పలేదు కదా, చెప్పరు కూడా, తెలియక అనుకుంటా. బహుశా నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ సీక్రెట్ చెప్పాను, మీకు కంపల్సరీ యూజ్ అవుద్ది అనమాట అండి. కోసం సీక్రెట్ అన్నాను కదండి, ఇలా ప్రెస్ అవుతుంది కదా, ఈ ప్రెస్ అవి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్లోని ఏదో స్క్రూ డోర్ వేసి ఈ ఎదర భాగం ఓపెన్ అవుద్ది అనమాట అండి. ఓపెన్ చేయండి, ఇంకో గట్టిగా తిప్పుతండి, ఓపెన్ అవుద్ది అనమాట అండి. ఇది ఓపెన్ చేసి పక్కన పెట్టిన తర్వాత అండి ఈ శివర భాగంలోనే ఒక పాయింట్ ఉంటుంది అనమాట అండి. ఇది గన్నకి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి, సరిగ్గా చూసుకోండి. ఇది గన్నకైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. దీనికి చూడండి 4 స్క్రూలు ఉన్నాయి కదండి, ఈ 4 స్క్రూలు కూడా ఏం చేస్తాయంటే అండి, మనం దగ్గొట్టి మేకు ఉంది కదండి నేలు, ఆ నేలు ఎంత లోతు వెళ్ళాలన్నది ఇదే డిజైన్ చేస్తాయన్నమాట అండి. ఇప్పుడు మనం లోతు తక్కువ వెళ్ళాలనుకున్నప్పుడు అండి ఒక స్క్రూ తీసేయాలన్నమాట అండి. ఇందులోంచి లోతు తక్కువ వెళ్ళాలన్నప్పుడు, లేదు మట్టానికి వాచ్లతో పాటు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అండి మొత్తం స్క్రూలన్నీ వేసేసి ఉండాలన్నమాట. అలా కాకుండా మనకి అంత లోతు అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం కంపల్సరీ ఈ స్క్రూలు వాడుకోవాలన్నమాట అండి. ఈ విషయం మీకు ఎవ్వరు చెప్పరు కాబట్టి నేను పనిగట్టుకునే విషయం తెలుసుకున్నాను నేను. మనకండి శివర భాగంలో ఈ టూల్ ఉంది కదండి, ఈ టూల్ అండి ఏం చేద్దంటే నేలు ఉంది కదా, ఈ నేలు మనకి సిమెంట్ గోడ కట్టడానికి ఎంత లోతు వెళ్ళాలనేది ఇదే డిసైడ్ చేద్దాం అనమాట అండి. దీనికి చెప్పారు కదా ఆల్రెడీ మీకు, 4 పక్కల 4 స్క్రూలు ఉన్నాయన్నమాట అండి. ఈ 4 స్క్రూలు అనుకోండి, ఈ 4 స్క్రూలు బిగించి ఉన్నాయనుకోండి, ఈ నేలు సిమెంట్ గోడలకి కాంక్రీట్ దిమ్మలకి గట్ట మనం మేకు వేసుకోవచ్చు అనమాట అండి. మట్టానికి వెళ్ళిపోద్ది అనమాట. లేదు అంత లోతు వెళ్ళకూడదు మాకు మేకు అని అనుకుంటే ఒక స్క్రూ ఓపెన్ చేసేయాలన్నమాట అండి. లేదు పలసన చెక్కలకు కట్ట మేము మేకులు కొడతాము, లేదు దళసర తక్కువైన చెక్కలు కొడతా ఉన్నప్పుడు 2 స్క్రూలు ఓపెన్ చేసుకోవాలన్నమాట అండి. లేదు ఇంకా పలసన రేకులకి ఏమైనా మేకులు కొడతామని ఉద్దేశం ఉందనుకోండి, 4 స్క్రూలు కూడా ఓపెన్ చేసి తీసేసుకోవాలి మనం. అలాగే 4 స్క్రూలు ఉండాలంటే కాంక్రీట్ దిమ్మల కట్టే వెళ్ళనాకనమాట అండి. ఈ విషయం చాలా మందికి తెలియదు అనమాట అండి. ఈ నేలు ఎంత లోతు వెళ్ళాలన్నది ఈ స్క్రూలు మాత్రమే డిసైడ్ చేస్తాయి అనమాట. కోసమండి నాకు తెలిసిన కాడికి అయితే పూర్తిగా వివరించారనమాట అండి. ఒకసారి మనం ఈ నేల్స్ ఎలా దిగుతున్నాయో చూపిస్తాను మీకు. అయితే ఇక్కడైతే పని అవుతుంది కదండి, మనం బయటకు వెళ్ళిపోవాలి, అవుట్డోర్లో చేద్దాం అనమాట అండి. నేను వర్క్ చేసి కూడా లేదా మా ఇంటి బయట కూడా మీకు చూపిస్తాను ఈ గన్ ఎంత ఫుల్ పవర్గా పనిచేస్తుంది, ఎంత అలాగా అవుతుందని చెప్పేసి. అంటే సిమెంట్ గోడలకు ఎలా దిగుతుంది, లేదా కాంక్రీట్కి ఎలా దిగుతుంది, చెక్కలకి ఎలా దిగుతుంది, ఇనప రేకులకి ఎలా దిగుతుంది అన్నది మీకు లైవ్లో చూపిస్తాను అనమాట. చూపించుకుంటే అయితే మాట్లాడినా అనమాట అండి. సార్ చూపించండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ నెయిల్ గన్ అండి పరీక్షించడాకంటే బయటకు అయితే వచ్చామన్నమాట. అంటే ఇంట్లోనే చేయొచ్చు, అయితే మన దగ్గర కొన్ని సామాన్లు లేవన్నమాట. దాని గురించి నేను ఏం చేశానంటే, నేను వర్క్ చేసే కాడికి వచ్చానమాట. అక్కడైతే మనకు అన్ని రకాల సామాన్లు ఉంటాయి కదండి, అన్ని రకాల వస్తువుల మీద ఈ గన్ పరీక్షించవచ్చు అనమాట. నీకు ఇక్కడ చూడండి, ఇది టేక్ చెక్ అనమాట అండి. ఇది అంగుళం దళసర అనమాట, చాలా బలమైనది ఇది. దీనికి కూడా మేకు దిగుతుందో లేదో చూద్దాము. అలాగేనండి ఈ ఐరన్ బాక్స్ పైప్ అనమాట, ఇంకో చూసుకోండి, ఐరన్ బాక్స్ పైప్ అనమాట, 4 mm దళసరి ఇది. కాబట్టి ఈ బాక్స్ కూడా మేకు దిగుతుందో అది కూడా చూద్దామండి. దీని తర్వాత అండి మన కాంక్రీట్ దిమ్మలు ఉన్నాయి చూడండి, వెనకాల కాంక్రీట్ గోడకు కూడా వేద్దాం అనమాట. వేసి కరెక్ట్గా గన్ పని చేస్తుందో చూద్దామండి. అయితే ఇందులోని హెవీ ఉంటాయండి, అలా కూడా లైట్ ఉంటాయి అనమాట. నేను లైట్ తీసుకున్నాను, హెవీ అయితే మాత్రం ఇక్కడ చూడండి ఇలాంటి శాన్లకు కూడా దిగుతాయి అనమాట అండి మేకులు. అయితే ఇది కూడా పరిస్థితి చూస్తాను, ఈ శాన్లకి మేకు దిగుతుందా లేదని.
పోస్ట్ అయితే మాత్రం అండి ఇక చెక్కగా వేస్తున్నాను చూడండి ఒకసారి. చెక్కగా వేస్తే మీకు కీలు తెలిసిపోతుంటే చెక్క అయితే మాత్రం మంచి ఒరిజినల్ చెక్క. గన్లో అయితే మాత్రం నేలు పెడుతున్నానండి. నేలు పెట్టేసండి ఇక మనం చెక్కమే పెట్టుకుందాం అనమాట. ఇక చెక్కమే పెడుతున్నానండి చూసుకోండి. చూసారు కదండి, చక్కగా అయితే మాత్రం నేను నేలు వేసాను అనమాట అండి. మామూలుగా కాదు, అవతల నుంచి అవతలకు వచ్చేసింది అనమాట. అయితే అవతలకు రావడానికి తలసరగాడు సరిపోయింది. చాలా బాగా వెళ్ళింది అనమాట అండి. గన్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. అయితే బాక్స్ పైప్ మీద కూడా పెట్టి ట్రైల్ వేద్దామండి. అయితే మాత్రం ఐరన్ బాక్స్ పైప్ అనమాట అండి. అయితే బాక్స్ పైప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, దాని గురించి నేను అయితే మాత్రం పని కట్టుకుని ఇంకో స్పెట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట అండి. జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలి. ఇక ఆల్రెడీ ఐరన్ పైప్ వేస్తున్నాను అనమాట అండి. చాలా జాగ్రత్తగా వేయాలి. ఇక చూసుకోండి ఒకసారి. మామూలుగా లేదనమాట అండి. ఐరన్ బాక్స్ పైప్కి బద్దలు కొట్టుకుంటూ దూరిపోయింది అనమాట. చాలా బాగా దూరిపోయింది అనమాట అండి. మామూలుగా లేదు, ఎక్సలెంట్ అనమాట ఇంక ఇది. ఆల్రెడీ అండి గన్న మనం చెక్క మీద ప్రయోగించామండి, చాలా బాగా జరిగింది. అలాగే బాక్స్ పైప్ మీద కూడా జరిగింది కదండి, అది కూడా విజయవంతంగా అవ్వింది. అయితే ఇప్పుడు కాంక్రీట్ గోడ అనమాట అండి. ఇది నాగార్జున సిమెంట్తో కట్టారట, కాబట్టి ఇది మీద కూడా ట్రైల్ వేద్దామని చూసుకోండి. ఆల్రెడీ పెడుతున్నానండి, చూసుకోండి. అది మామూలుగా లేదనమాట అండి. సూపర్ అనమాట, ఎక్సలెంట్. అందులో ఎటువంటి మార్పు లేదు. చూసుకోండి, సూపర్ దిగిందనమాట. నేను ఇంకానే సగంగా ఫుల్గా దిగదేమో, సగం దిగుతుందేమో అనుకున్నాను అనమాట అండి. చాలా బాగా దిగిందనమాట. అసలు కాంక్రీట్గా దిగిందంటే ఇంక ఇది ఎక్కడైనా సరే సులభంగా దిగిపోద్ది అనమాట అండి. గన్ అయితే మాత్రం ఎక్సలెంట్. మీడియం గన్ కాదండి, అయితే హై క్లాస్ గన్ అయితే ఈ ఛానల్ కూడా దిగుతాయి అనమాట అండి. అయితే అసలు ఈ గన్ పని చేస్తుందో లేదు, ఈ ఛానల్ మీద ఒకసారి టెస్ట్ చేద్దామండి. అసలు తెలుస్తుంది మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, దాని గురించి అనమాట వేస్తున్నాను. చూసుకోండి కరెక్ట్గానే. మామూలుగా లేదనమాట అండి. చూసుకోండి, నేనేం అబద్ధాలు ఆడతలేదు, గ్రాఫిక్స్లు సినిమాలు చేస్తలేదు. ఆ పక్కలు చూసుకోండి. యువతల నుంచి ఈతలకు వచ్చేసింది అనమాట అండి మేకేస్తేనే. అంటే ఛానల్లో కూడా చాలా సింపుల్గా మేక దిగిపోయింది అనమాట అండి. సూపర్ అనమాట ఇదైతే మాత్రం ఎక్సలెంట్. ఈ గన్న కోసం అండి మా ఫ్రెండ్ చెప్తుంటేనే నేను అనుకున్నాను, అబద్ధమేమనుకున్నానండి. కానీ టెస్ట్ చేసిన తర్వాత అర్థమైంది, గన్న మామూలుది కాదనమాట. చెక్కకి దిగిపోయింది, అలాగే బాక్స్ పైప్కి దిగిపోయింది, సిమెంట్ తంబాను కూడా దిగింది, అలాగే ఛానల్ కూడా దిగింది అనమాట. ఇది మామూలుది కాదనమాట. అయితే ఇంకా దీనికోసం కొన్ని వివరాలు ఉన్నాయి, మన ఇంట్లో మాట్లాడుకుందాం. గన్న పనితీరు చూస్తే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ చూసారు కదా, చెక్క మీద అయితే చాలా బాగా దిగుతుంది అనమాట అండి. అలాగే కాంక్రీట్ గోళ్ళకు కూడా చాలా బాగా దిగుతుంది, అలాగే ఇనుప రేకుల మీద కూడా బాగా దిగుతుంది అనమాట అండి. అయితే ఈ గన్న బాగా ఎవరికి యూజ్ అవుద్ది అంటే అండి, మనకి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు కదండి, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. అలాగే పంపింగ్ వర్క్ చేస్తారు కదా, ఆ పంపింగ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుద్ది అనమాట అండి. గన్న ఉంటే మాత్రం మీరు ఒక రోజులో చేసే పని పావు గంట 20 నిమిషాల్లో చేసేచ్చు అనమాట. చాలా బాగుంది ఇది. దీనివల్ల చాలా అంటే ఇప్పుడు మేకులు తెగొట్టడానికి ఎంత నరకం అనిపించేద్దాం చెప్పండి. కొట్టి చేతుల మీద సుత్తడిపోతుంటుంది. ఈ గన్ అనుకోండి సెకండ్ల మీద అనమాట, టక్ అని మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట అండి. గన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి. మనకి 810 రూపాయలు పడింది. కాబట్టి అండి ఒక్కో గన్ ఒక్కో రేట్ ఉందన్నమాట. ఎందువల్లంటే అందులో నెయిల్స్ పెరిగితే అలాగే గన్న క్వాలిటీ కూడా పెరిగిద్దని చెప్పారు. కాబట్టి నేనైతే ఈ గన్ తీసుకున్నాను అనమాట అండి. మీకు ఇంకా హెవీ పనులు చేస్తాము అనే ఉద్దేశం ఉన్నప్పుడు కొంత హెవీ గన్ తీసుకోండి, బాగుంటుంది. కాబట్టి అండి ఈ వీడియో ఇంతేనమాట అండి. నాకు తెలిసిన మట్టుకి ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఈ గన్ కోసం పూర్తిగా వివరించాను అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.